హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శృతి వచ్చాల. ఈరోజు మనం సింపుల్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు కూరగాయలు ఇంట్లో లేవన్నప్పుడు, అలాగే తక్కువ టైం ఉంది, ఫాస్ట్గా ఏదైనా ఐటెం అయిపోవాలి అన్నప్పుడు ఈ పుదీనా రైస్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. సో లేట్ ఎందుకు, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు, 1 పువ్వు, లవంగాలు, యాలుకలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, షాజీరా, జాజికాయ. ఇవన్నీ మీకు 20 రూపీస్ ప్యాకెట్లో ఈ బిర్యానీ మిక్చర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ పేర్లు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి తీసుకోండి, 3 స్పూన్స్ పెరుగు తీసుకోండి, 1 ఉల్లిపాయ, 1/2 లెమన్, 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ, 1 కప్ ఆఫ్ పుదీనా ఆకులు. చూపించిన విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా ఆకులన్నిటినీ వేసేయండి. కొన్ని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా 1 వేసేయండి. ఇందాక 1/2 లెమన్ ఉంచుకున్నాం కదా, ఆ 1/2 లెమన్ జ్యూస్ ఇందులో పిండేయండి. పుదీనా ఆకుల కలర్ అనేది కొంచెం మనకి మారకుండా ఉంటుంది లెమన్ వల్ల. చూసారా, నేను గ్రైండ్ చేసేసాను. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేశాను, సో అందుకే అలా ఉంది. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె బదులుగా మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. సో ఆ నూనె కొంచెం వేడెక్కాక బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాం కదా, అవి వేసేయండి. నెక్స్ట్ బిర్యానీ మిక్చర్ అంతా ఉంది కదా, అదంతా వేసేయండి. నెక్స్ట్ జీలకర్ర 1/2 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ 1 ఆనియన్ పీసెస్, అలాగే మిగిలిన పచ్చిమిర్చి కూడా వేసేసి దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఎంతసేపు ఫ్రై అవ్వాలి అంటే జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, 2 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్, సో అది వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, సో అలా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఈ పుదీనా జ్యూస్ని ఇందులో వేసేస్తున్నాను. సో కొంచెం ఉంటుంది కదా, వాటిని కొంచెం వాటర్ వేసేసి ఆ జ్యూస్ కూడా అందులో వేసేయండి. సో బాగా మిక్స్ చేయండి. ఇందాక కొన్ని పుదీనా లీవ్స్ పక్కన పెట్టుకోమన్నాను కదా, సో దాన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని నేను అవి కూడా వేసేస్తున్నాను. సో బాగా కలపండి. ఇప్పుడు ఆ వాటర్ అనేవి మనకు కొంచెం తగ్గే వరకు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయండి. చూసారా, 5 మినిట్స్ తర్వాత మనకు వాటర్ కంటెంట్ అనేది తగ్గింది కదా. ఇప్పుడు మనం 3 స్పూన్స్ కర్డ్ అంటే పెరుగు తీసుకోమని చెప్పా కదా, ఆ పెరుగు వేయండి. ఇప్పుడు సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ వాటర్ అండ్ ఆ రైస్ని ఇందులో వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే 20 మినిట్స్ ఉంచండి, మీడియం ఫ్లేమ్లో అయితే 15 మినిట్స్ ఉంచండి. నేను లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 20 మినిట్స్ ఉంచుతున్నాను. 20 మినిట్స్ తర్వాత చూసారా, పుదీనా స్మెల్ చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. అంతే అండి, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు ఆఫీస్కి వెళ్తున్నా ఆర్ఎల్స్ మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నా వెంటనే బాక్స్లో పెట్టేసి ఇచ్చేయచ్చు. దీంట్లో మనం చాలా సింపుల్గా చేసామండి. ఫస్ట్ అన్నీ ఫ్రై చేసుకున్నాం, నెక్స్ట్ రైస్ యాడ్ చేసాం. చాలా సింపుల్ కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.